వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కరోనా సమయంలో మనమంతా చాలా ఇబ్బందులు పడ్డాము. అదంతా గడిచిపోయిన ఒక పీడకల. అయితే ఆ సందర్భాన్ని అనుసరించి రాసిన చిన్న కథ ఇప్పుడు మీకోసం ఇక్కడ. కథ పేరు బయటపడరు. రచన గౌరీ పొన్నాడ. బయటపడరు. జనంతో కిటకిటలాడుతుంది. అప్పుడే అక్కడికొచ్చి ఆగిన రైలు. ఆ జనాన్ని చూసి జడుసుకున్న కరుణ తులసి జనంలో వెళ్ళడం మంచిది కాదే ఈ దినాల్లో భయపడుతూ అంది. నీ అయ్య అంబానీ ఏటే, నీ కోసరం నా కోసరం విమానం పంపడానికి నారు మూసుకొని రైలు ఎక్కే అని తులసి కసురుకోవడంతో గత్యంతరం లేక రైలెక్కారు తులసి కరుణ. కరోనా కానీ ఏందే అట్టా దగ్గుతుండావు, ఏమైంది అది ఆదుర్దాగా అడిగింది తులసి ఆలోచన అర్థమై దగ్గు నటిస్తూ ఏమోనే చూడబోతే అట్టాగే ఉంది. 3 దినాల సంధి జ్వరము దగ్గు పడిసం ఒళ్ళు నొప్పులు ఉండాయి. వస్తున్న నవ్వుని మనసులోనే ఆపుకొని తులసి తెలివిని కళ్ళతోనే మెచ్చుకుంది కరోనా పేరు వినగానే భోగిలోని ప్రయాణికులందరూ వాళ్ళు ఉండే సీట్లు ఖాళీ చేశారు. ఇద్దరు పడి నవ్వుకొని చెరొక సీట్లో సర్దుకున్నారు. ఏందే తులసి, మన దొడ్డిలోని బర్రెకిలా నీకు మస్తు తెలివుండాదే. నిలబడ్డానికి కూడా సోట్లేని రైల్లో కూర్చోడానికి సీట్లు సంపాదించిన తులసిని తనదైన శైలిలో మెచ్చుకుంది కరుణ. ఏందనుకున్నావే, ఆ బర్రె నా నుండే తెలివితేటలు నేర్చుకున్నది మరి, పొంగిపోయింది పిచ్చి తులసి. అవునే, మొన్న రెడ్డిగారు సేలో మేస్తూ వాళ్ళు కొట్టడానికి కళ్ళు వచ్చేసరికి కళ్ళు తేలేసి నేల మీద పడిపోనాదట. ఏటైనాదని వాళ్ళు కంగారు పడి వదిలేసి వెళ్ళిపోగానే అది లేచి ఇంటికొచ్చేసినది. ఇప్పుడు నీవు దానిలాగే నాకు కరోనా అని చెప్పి ఖాళీ చేయించినావు అంది విరగబడి నవ్వుతూ. అవునే, ఆ బర్రె పొద్దస్తమానం నన్నే చూస్తూ ఉంటుంది. ఏందట్లా అది చూస్తుండది అనుకున్నా. చూసి నా తెలివంతా అది నేర్చుకుంటాదన్నమాట. సొంత డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టింది తులసి. ఏందే బర్రె మొహందానా, నువ్వు నీ బర్రె తెలివితేటలు పాడు కాను. బర్రెకి గడ్డి పెట్టంటే ఊరి మీదకి ఇడిసి పెడతావా? నీకు సిగ్గు శరం లేదంటే. ఫోన్లో మాట్లాడుతూ వేళ్ళెదురుగా కూర్చున్నాడు రాజయ్య మాటలకు గతుక్కుమన్నారు కరుణ తులసి ఇద్దరు. ఏందయ్యా ఏడ బైఠాయించినావు? దీనికి కరోనా ఉంది, నీకు కూడా వచ్చినాదంటే చచ్చిపోతావు. రాజయ్యతో పాటు ఇంకెవరైనా వచ్చేస్తారేమోనని కంగారుగా అంది తులసి. పోతే పోయిందిలే అమ్మి, పాడు పేనం. ఇయ్యాల కరోనా రేపు కరీనా, ఏది వచ్చి సచ్చేటోళ్ళమేగా అమ్మి. నీ ముక్కు మూతి వాసిపోయినదే, కరోనా పెరిగిపోతున్నట్టుండది. అయినోళ్ళతో మాట్లాడతావా ఏంది? వాళ్ళ మనసులో అనుమానపు బీజం వేశాడు రాజయ్య. ఏందయ్యా వాగుతున్నావు? నా ముక్కు మూతి బాగానే ఉండది. నిజంగానే వాసిందేమోనని ముక్కు మూతి తడుముకుంటూ భయంగా అంది కరుణ. నీ మొహం నీకెట్టా కనిపిస్తుందమ్మీ? ఇగో నల్లమ్మి, నువ్వైనా చూడు, నా మాట అబద్ధమైతే అన్నాడు రాజయ్య మొహం బాధగా పెట్టి. ఏందే తులసి, ఆడట్టా అంటున్నాడు అంది కరుణ కంగారుగా. ఏమోనే, నీకు నాకు సంబంధం లేదు. ఎద్దులా బలిసింది, దీనికేం రోగం అనుకున్నా. కానీ ఆ మడిసి చెప్తుంటే నిజమేలాగుంది, దూరంగుండే. రాజయ్య వేసిన అనుమానపు బీజం తులసి మనసులో మొలకెత్తింది. ఏమే బర్రెమొహందానా, నీ బర్రె తెలివితేటలతో నాకు కరోనా అని చెప్పి ఇప్పుడు దూరంగా ఉండమంటావే? నీ నోట్లో నిప్పులు పొయ్యా? దుఃఖంతో తిట్టడం మొదలుపెట్టింది కరుణ. ఏందే, పేరులోనే కరోనా ఎట్టుకొని నన్ను బరిమొహం అంటావే? నీదే గొర్రెమొహం, నేనేం తక్కువ తినలేదు అన్నట్లు తిరిగి తిట్టింది తులసి. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరూ అలసిపోయిన తర్వాత కూర్చొని చూసేవారికి వాళ్ళు దిగవలసిన స్టేషన్ వచ్చింది. రాజయ్య వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ, అందుకే చెరపకురా చెడేవు అనేది. పాడు సీటు కోసం కరోనా అని చెప్పి కోరి కష్టాలు తెచ్చుకున్నారు.
మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చింది, ఇంక దిగండి, బండాగింది అన్నాడు. అప్పటికి అర్థమయ్యింది రాజయ్య పథకం వాళ్ళిద్దరికీ. తేలుకొట్టిన దొంగల్లా ఇద్దరూ మౌనంగా రైలు దిగారు. చుట్టూ ఉన్న ప్రయాణికులు, నిజంగా మీ తెలివితేటలు అమోఘం రాజయ్య గారు అన్నారు అభినందిస్తూ. అయినా వాళ్ళకి కరోనా లేదని మీరెలా చెప్పారు సార్? ఉత్సాహం ఆపుకోలేని ఓ పడతి అడిగింది రాజయ్యని. అందరూ దూరం పెడతారని. నిజంగా కరోనా వచ్చిన వాళ్ళెవరూ చెప్పుకోరు నాలాగా. నోరు జారాడు రాజయ్య. బిత్తరపోవడం ప్రయాణికుల వంతు అయ్యింది. సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share Gauri Dreams channel. Thank you once again.